హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి ఎక్కడికి వెళ్తున్నాం అని అనుకుంటున్నారా? ఫర్ ద ఫస్ట్ టైం మా ఫ్యామిలీతో కలిసి మూవీకి వెళ్తున్నాం. ఆ రోజు మాకు ఆ మూవీ ఎక్స్పీరియన్స్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది అందరికి. అసలు మ్యాటర్ ఏంటి అంటే, మూవీకి వెళ్ళే ఒక 3-4 డేస్ ముందు నేను వేణు అనుకున్నాం అనమాట. ఎప్పుడు ఫ్యామిలీతో కలిసి మూవీకి వెళ్ళలేదు కదా, ఈసారి 2 ఫ్యామిలీస్ తో కలిసి మూవీకి వెళ్దాం అని అనుకున్నాం. మహావతార్ నరసింహ మూవీకి వెళ్దాం, ఫ్యామిలీతో బాగుంటుంది అని వేణు అన్నాడు. సరేలే టికెట్స్ బుక్ చేద్దామని చూస్తే అంతలోపు వార్ 2 అండ్ కూలీ మూవీ రిలీజ్ అయిపోయింది. ఆ 2 మూవీస్ రిలీజ్ అయ్యాక ఏ హాల్లో కూడా మహావతార్ నరసింహ మూవీ వేయలేదన్నమాట. సరేలే ఇంకేం చేద్దాం, కూలీ మూవీకి టికెట్స్ బుక్ చేసే అంటే అందరి కోసం టికెట్స్ అయితే బుక్ చేసేసాము. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే, మా అత్తయ్య మామయ్య అండ్ మా మమ్మీకి కూలీ మూవీ అని తెలీదు. మహావతార్ నరసింహ మూవీకి వెళ్దామని అనుకున్నాం కదా, ఆ మూవీ అని అనుకుంటున్నారు వాళ్ళు. మా డాడీ ఒక్కరికే తెలుసు అనమాట కూలీ మూవీ అని. మేము కూడా చెప్పడం మర్చిపోయాం అనమాట. మహావతార్ నరసింహ మూవీ కాదు, కూలీ మూవీ అని చెప్పడం మర్చిపోయాము టోటల్ గా. మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంటర్వెల్ వరకు మా మమ్మీ అండ్ మా అత్తయ్య ఇంకా దేవుడు వస్తుంది అని అనుకుంటున్నారు అనమాట. చాలా పాపం అనిపించింది గైస్ నాకైతే. ఫైనల్ గా మూవీ విషయానికి వస్తే, మూవీ అయితే చాలా బాగుంది. రజనీకాంత్ నేను ఏ మూవీ కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడలేదు. ఇదే ఫస్ట్ మూవీ అనుకుంటా. కాదు, ఇదే ఫస్ట్ మూవీ. నాకైతే పర్సనల్ గా చాలా బాగా నచ్చింది. ఆ యాక్టింగ్ కానీ, ఆ స్టైల్ కానీ చాలా బాగుంది. మా మమ్మీ ఏమో మూవీ ఫస్ట్ నుంచి అడుగుతుంది అనమాట మా అత్తయ్యకి, ఏది దేవుడు మూవీ అన్నారు అంటే, మా అత్తయ్య ఫుల్ డేరింగ్తో ఇదిగో ఇప్పుడే వచ్చేస్తుంది దేవుడు అని చెప్తున్నారు అనమాట. ఇంకా వెయిట్ చేస్తున్నారు అని ఇంటర్వెల్లో చెప్పేసామన్నమాట. దేవుడు మూవీ కాదు, ఇది కూలీ మూవీ. ఈ మూవీ కూడా చాలా బాగుంటుంది చూడండి అని. సరేలే ఇంకేముంది వచ్చారు కదా అని చూసారనమాట. ఇంటికి వచ్చేసాక మా మావి ఏమంటున్నారో ఒకసారి చూడండి. కూలీ సినిమా ఏమంటున్నారంటే, ఆ మూవీలో రజనీకాంత్ గారు హీరో కదా, ఆ హీరోని మూవీ లాస్ట్కి నరసింహ అవతారం ఎత్తుతారేమో అని వెయిట్ చేస్తున్నారంట. నాకైతే అయ్యో పాపం అనిపించింది. మాకు మా ఫ్యామిలీతో ఫస్ట్ మూవీ ఎక్స్పీరియన్స్ అయితే ఇలా జరిగింది. లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది అనమాట ఈ మూమెంట్. ఇంకేముంది, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చలో బాయ్.